ఇక్కడ నుండి ఇలా మొదలుపెట్టి ఇక్కడికి స్టాప్ చేయాలి. మళ్ళీ ఇక్కడలాగా దీనికి కర్వ్ అంటే స్ట్రోక్ని తీసుకోకూడదు. దెన్ ఒక లైన్ ఇలా కలపాలి. దెన్ దట్ బికమ్స్ ఎన్. ఓకే, సో ఎంఎన్. నెక్స్ట్ ఓ ఇలా రాస్తాం. ఇలా మనం ఇలా అంటాం. ఓకేనండి. సో నైతిక్ finger gap, keep finger gap and write neatly. జస్ట్ అలా See, everybody is give more finger gap. క్యాపిటల్ పి చూద్దాం. కామన్ స్ట్రోక్ అగైన్. Jay wrote beautifully, nice. తీసుకుంటాం. బట్ Ritvika also much better. రాసిన విధంగా మనం రాయకూడదు. అంటే సపోజ్ మనం బి ఇలా స్టార్ట్ చేసాం, ఇలా కామన్ స్ట్రోక్ తీసుకున్నాం. బీని ఇక్కడ నుండి ఇలా మొదలు పెట్టా ఇట్లా రాసాం. అది కూడా పి అవుతుంది. అంటే బిలో పి ఉన్నట్టే, కానీ ఇలానే రాయొచ్చు. మీరు ఇంకొక మెథడ్ కూడా ఉందండి, అదే ఇలా మీకు ఏ ఇష్టమైతే రాయొచ్చు. కానీ ఇది మనకి స్మాల్ పీగా రాస్తాం. స్మాల్ పీ రాసేటప్పుడు మాత్రమే అలా వస్తుంది. సో క్యాపిటల్ పి అండ్ స్మాల్ పీని డిఫరెన్షియేట్ చేయడం కోసం క్యాపిటల్ పి ఇలా రాస్తాం. You want tomorrow onwards money control. Vishwa is writing or not? No problem. So I write like this to differentiate small. Teacher, tomorrow onwards money control also. Okay, you can go with this. No problem. Let us see capital. What boy? ఒకసారి క్యాపిటల్ ఓ మళ్ళీ గమనించండి. ఇలా రాస్తాం. Okay. క్యాపిటల్ ఓ Akash. ఓవల్ షేప్ రాస్తాం. కాకపోతే ఓ దగ్గర మనం ఫైల్ తీసుకున్నట్టుగా తీసుకోకుండా దీని క్యూ కదండి, సింపుల్గా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా అన్నాం. మీకు ఇది నార్మల్ క్యూఏ, కొత్తగా ఏం లేదు. కానీ స్లాండింగ్ ఎలా ఏర్పడింది? Show boy. ఈ ఓవల్ షేప్ వల్ల ఏర్పడింది. Lalit, show me your slate. పీని బాగా గమనించండి. పీ రాయడం వస్తే ఆర్ చాలా సింపుల్ అవుతుంది. సో సేమ్ కామన్ స్ట్రోక్ ఇలా తీసుకుంటారు మీరు. Who is this one? రాసినట్టుగా Janvita. పీ రాసినట్లుగా రాసి దెన్ మీరు ఇక్కడ కింద ఇలాంటి కర్వ్ ఇచ్చారు కదండి, ఇలాంటిది. Jayvardhan. You have to learn a lot. సింపుల్గా ఇలా తీసుకున్న తర్వాత మీరు దెన్ ఇలా ఇలా. సో ఐ థింక్ ఇది మీకు స్లాంటింగ్లో ఉందని అనిపిస్తుంది. ఇలా రాసుకోండి. Good. అది మనకి నార్మల్. Practicing, huh? అదే నేను కొంచెం Huh? ఇక్కడ మెయిన్గా Eye contact, expressions, clarity.